ఆంధ్రప్రదేశ్లో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వాయిదా వేసింది. సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ వాయిదా వేస్తున్నట్టు ఎన్ఐసి తెలిపింది. కాగా ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ నిలిపివేయాలని గవర్నర్, సీఈఓలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బాబు లేఖపై స్పందించిన ఈసీ ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ నిలిపివేయాలని ఎన్ఐసికి సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శివ, ఏదైతే ఈ ఆఫీస్ కు సంబంధించి అప్గ్రేడ్ చేస్తున్నాము 17వ తారీఖు నుంచి రేపటి నుంచి 25వ తేదీ వరకు కూడా అది అందుబాటులో ఉండదు, అప్గ్రేడ్ చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ ఇష్యూ మీద మాత్రం ఆయన సీరియస్ గా స్పందించాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ఆఫీస్ కు సంబంధించి అప్గ్రేడ్ ప్రక్రియని ప్రారంభించాలని చెప్పి ఆయన అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ ఆఫీస్ కు సంబంధించి సీఎంఓకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఫైల్స్ కానీ, అదేవిధంగా జీవోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆఫీస్ లోనే ఉంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆఫీస్ ని కనుక ఈ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అప్గ్రేడ్ పేరుతో కనుక నిలిపివేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రధాన ఫైల్స్ కి సంబంధించి, జీవోలకు సంబంధించి అవి రెక్చర్ చేసే పరిస్థితి ఉంటుంది, లేకపోతే వాటిని తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన నిన్న గవర్నర్ ని కలవడం జరిగింది. గవర్నర్ ని, అదేవిధంగా సీఈఓ కూడా లెటర్ రాయడం అనేది జరిగింది. ఈ లెటర్ రాయడం ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఆఫీస్ కి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలి. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే 4వ తేదీ తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఏర్పడిన తర్వాత మాత్రమే వాటిని అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి ఆయనైతే ఈ గవర్నర్ కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన లెటర్ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ మాత్రం ఈ రోజు ఈ ఎన్ఐసికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతినిధులు పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళతో మాట్లాడారు. ఇది అప్గ్రేడ్ కి సంబంధించి, ఈ ఆఫీస్ కి అప్గ్రేడ్ కి సంబంధించిన అంశాన్ని గురించి ఆయన కూలంకషంగా కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ అప్గ్రేడ్ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అప్గ్రేడ్ చేసే ప్రక్రియను మాత్రం వాయిదా వేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేసేటువంటి ప్రక్రియ మాత్రం ప్రస్తుతం అయితే నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తేదీ ప్రకటిస్తాము, హెచ్ఓడీలందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి అక్కడ ఎన్ఐసికి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ.